ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందామండి. ముఖ్యంగా 2026వ సంవత్సరం ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం యొక్క రోజు కుంభరాశి వారు ఒక స్త్రీ వల్ల ఖచ్చితంగా మోసపోతారు. తస్మాత్ జాగ్రత్త. అసలు ఆ స్త్రీ ఎవరు? ఏ విధంగా తన వల్ల మీరు మోసపోతారు? శ్రీ కొమరెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యం. ఎక్కడి వారికైనా ఒక ఫోన్ ఫోటో ద్వారా జ్యోతిష్యం చెప్పబడును, పరిష్కారం చేయబడును, స్త్రీ పురుష వశీకరణ చేయబడును, ప్రేమ పెళ్లి భార్యాభర్తల మధ్య సమస్యలు పరిష్కారం చేయబడును, కోర్టు సమస్యలు స్థలం సమస్యలు చేయబడును. గుప్త నిధులు కల్లోకి వస్తున్నాయా? గజ్జల సౌండ్ వస్తుందా? వీటి వలన అనుమానం వస్తే గురుగారిని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురుగారిని సంప్రదించండి. గురూజీ అర్జున్ రాజు గారి ఫోన్ నెంబర్ 8096448525. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. ఈ అంశాలన్నీ వివరంగా వీడియోలో తెలుసుకుందామండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి వచ్చేసి శని. అలాగే ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం రోజు ఒక చిన్న మలుపు మీ యొక్క జీవితంలో ఉంది. ఒక స్త్రీ వల్ల మీరు మోసపోవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. భావోద్వేగంగా ఈరోజు మీరు కొంచెం బలహీనంగా ఉండవచ్చు. ఆదివారం అంటే సూర్యగ్రహం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆదివారం అంటే శక్తి తపన, ఆగ్రహం, నిర్ణయ శక్తి. కానీ 2026వ సంవత్సరం ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం వెనుకబడిన శనిగ్రహానికి సమీపంగా సంచరిస్తున్నాడు. ఈ యోగం వల్ల కుంభరాశి వారికి కొంత గందరగోళం, అవిశ్వాసం మరియు వ్యక్తిగత సంబంధాల్లో తారతమ్యం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. శని మీ యొక్క రాశి అధిపతి అయిన మంగళుడు మీకు ప్రతిబంధకుడు. ఇద్దరు కలిసినప్పుడు నమ్మకంపై పరీక్ష తప్పకుండా వస్తుంది. అయితే ఒక స్త్రీ వల్ల మీరు మోసపోయే అవకాశం ఉంది. ఇది రొమాంటిక్ రిలేషన్ మాత్రమే కాదు, మీరు నమ్మిన సహచరులు కార్యాలయంలో మీ వెనుక మాటలు చెప్పడం, లేదా ఒక స్నేహితురాలు మీ యొక్క వ్యక్తిగత విషయాలను బయట చెప్పడం ద్వారా వ్యాపారంలో ఉన్నటువంటి స్త్రీ భాగస్వామి మీకు నమ్మక ద్రోహం చేయడం, లేదా ప్రేమలో ఉన్న వ్యక్తి హఠాత్తుగా మిమ్మల్ని విడిచి వెళ్ళటం. ఈ మోసం చిన్నదైనా సరే అది మీ యొక్క మనసులో పెద్ద గాయాన్ని మిగిలిస్తుంది. ఈరోజు చంద్రుడు వృశ్చిక రాశిలో ప్రయాణిస్తున్నాడు. వృశ్చికం అంటే రహస్యాలు, ద్రోహం, మాయ, భ్రమలు. ఈ చంద్రుడి యొక్క స్థితి వల్ల మీరు ఏదైనా విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మీరు ప్రేమను నమ్మకం అనుకోవచ్చు, కానీ ఎదుటివారి ఉద్దేశం వేరేలా ఉండవచ్చు. అందుకే ఈరోజు భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకండి. ఎవరు ఎంత దగ్గర ఉన్నా ఆలోచించకుండా ఏది నమ్మకండి. కొత్తగా పరిచయమైన స్త్రీలు, వీరిలో కొందరు మీ యొక్క నమ్మకాన్ని పొందడానికి చమత్కారంగా ప్రవర్తించే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. పాత స్నేహితురాలు, గతంలో మీకు దగ్గరగా ఉన్నవారు ఈరోజు మిమ్మల్ని వాడుకోవాలి అనుకుంటున్నారు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కార్యాలయంలో సహచరులు, ముఖ్యంగా మీ యొక్క విజయాన్ని చూసి అసూయ పడేవారు కూడా మీపై కుట్రలు చేసే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియాలో పరిచయమైన స్త్రీల ద్వారా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఆన్లైన్ సంబంధాల్లో మీకు అత్యంత జాగ్రత్త అవసరమని చెప్పుకోవచ్చు. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబ్బులు వస్తాయని చెబితే అస్సలు నమ్మకండి. ఏ స్త్రీ, ఏ వ్యక్తి నుండైనా వస్తున్న ఆర్థిక సలహాలు ఈరోజు మీకు శుభం కాదని చెప్పుకోవాలి. డబ్బు ఇవ్వడం కానీ, అప్పు తీసుకోవడం కానీ, ఇటువంటి పనులు వీలైనంత వరకు ఈరోజు వాయిదా వేయండి. చెల్లింపులు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో 1-2 సార్లు చెక్ చేసుకోండి. ప్రేమలో ఉన్న కుంభరాశి వారు ఈరోజు సున్నితమైన స్థితిలో ఉంటారు. మీ యొక్క ప్రేమికురాలు మీ యొక్క మాటలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు, లేదా మీరు ఆమె మాటల వల్ల కుంగిపోవచ్చు. కొంతమందికి వేరుపాటు తీర్మానం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం కూడా ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు తాత్కాలిక భావోద్వేగం మీద నిర్ణయం తీసుకుంటే తర్వాత పశ్చాత్తాపం మాత్రం మీకు తప్పదనే విషయాన్ని కుంభరాశి వ్యక్తులు ఇక్కడ గమనించండి. అదేవిధంగా కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి హనుమాన్ చాలీసాను పఠించండి. శివారాధన మీకు మీరు చేస్తుంది. అదేవిధంగా విష్ణు ఆరాధన కూడా చేసుకోండి. అలాగే మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఈ రోజున
పసుపు పువ్వులు దానం చేయడం ద్వారా మీకు చాలా మంచి అనేది జరుగుతుంది. ఈరోజు జరిగే ఒక సంఘటన మీకు గుణపాఠంగా మారుతుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలి అనే స్పష్టత కూడా మీకు వస్తుంది. ఈ మోసం చిన్నదైనా అది మీకు జీవితంలో జాగ్రత్తగా పాఠాలను నేర్పుతుందని చెప్పుకోవచ్చు. దీనివల్ల మీరు తర్వాత రోజుల్లో మరింత తెలివిగా మారుతారు. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.